ఒక్కసారి ఊహించుకోండి, మన శరీరంలోని రక్త ప్రసరణ వ్యవస్థ అంతా అత్యద్భుతంగా ఖచ్చితమైన కొలతలతో బ్యాలెన్స్ చేయబడిన ఒక కెమికల్ స్విమ్మింగ్ పూల్ లాంటిది అవును. అది ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్లో ఉంటుంది. కదా. మరి ఒకవేళ ఎవరైనా ఆ పూల్లో ఒక బకెట్ యాసిడ్ పోస్తే ఏమవుతుంది? లేదా ఆ పూల్లోని నీటిని బయటకు పంపే డ్రైనేజ్ పైపులు అకస్మాత్తుగా మూసుకుపోతే ఆ రసాయనాల గందరగోళాన్ని ఆపి మన ప్రాణాలను నిలబెట్టే బాధ్యత మన శరీరంలోని అంతిమ రక్షక భటులైన అదే మన కిడ్నీల మీద పడుతుంది. ఖచ్చితంగా. కిడ్నీలు లేకపోతే ఆ కెమికల్ బ్యాలెన్స్ ఒక్క క్షణం కూడా నిలవదు. రైట్. ఈనాటి మన లోతైన విశ్లేషణలు ఈ కిడ్నీలు మరియు మన శరీరం యొక్క ఆమ్ల క్షార సమతుల్యత అంటే యాసిడ్ బేస్ బ్యాలెన్స్ మధ్య నిరంతరం జరిగే పోరాటాన్ని పరిశీలిద్దాం. దీని ప్రధాన లక్ష్యం కేవలం ఏదో వైద్యపరమైన డేటాను చదవడం కాదండి. అసలు కిడ్నీలు ఈ రసాయనాలను ఎలా బ్యాలెన్స్ చేస్తాయి, మరియు వివిధ వ్యాధులు లేదా మందుల వల్ల ఆ బ్యాలెన్స్ దెబ్బతిన్నప్పుడు కిడ్నీ నిర్మాణంలో ఎలాంటి విచిత్రమైన మార్పులొస్తాయో అర్థం చేసుకోవడమే మన మిషన్. పర్ఫెక్ట్గా చెప్పారు. ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి ఇది నిజంగా ఒక థ్రిల్లింగ్ రోలర్ కోస్టర్లో ఉంటుంది. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. అసలు కిడ్నీలు ఈ రసాయనాలను సమతుల్యం చేసే క్రమంలో మొదటి గందరగోళం ఎక్కడ, ఎలా మొదలవుతుంది? కిడ్నీల నిర్మాణపరమైన వ్యాధుల గురించి మనం మాట్లాడుకునే ముందు అసలు శరీరం బయట నుంచి మనం తీసుకునే మందులు లేదా తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు శరీరంలోని రసాయనాలను ఎలా తారుమారు చేస్తాయో అర్థం చేసుకోవాలి. అంటే ప్రాథమికంగా సమస్య కిడ్నీలో ఉండదంటారా? అవును. ఎందుకంటే కిడ్నీలు గాలిలో నుంచి సమస్యలను సృష్టించవు కదా. అవి కేవలం శరీరంలో జరిగే విపత్తులకు స్పందిస్తాయి. ఉదాహరణకు డయూరిటిక్స్ విషయమే తీసుకోండి. ముఖ్యంగా ఫ్యూరోసెమైడ్ లాంటి లూప్ డయూరిటిక్స్ వాడినప్పుడేమవుతుందంటే మూత్రం ద్వారా సోడియం, క్లోరైడ్ మరియు పొటాషియం విపరీతంగా బయటకు వెళ్ళిపోతాయి. ఓహో, అంటే శరీరంలో ఉండాల్సిన ముఖ్యమైన ఎలక్ట్రోలైట్స్ అన్నీ ఒకేసారి బయటకు పోతున్నాయన్నమాట. మరి దీనివల్ల ఆ రసాయన స్విమ్మింగ్ పూల్లో ఎలాంటి డిస్టర్బెన్స్ వస్తుంది? దీనివల్ల శరీరంలో హైపోకెలెమిక్, హైపోక్లోరిమిక్ మెటబాలిక్ ఆల్కలోసిస్ వస్తోంది. పేరు చాలా పెద్దగా ఉంది. అవును. దీన్ని సింపుల్గా చెప్పాలంటే రక్తంలో పొటాషియం మరియు క్లోరైడ్ పడిపోయి రక్తం బాగా ఆల్కలైన్గా అంటే క్షారంగా మారుతుంది. ఇక్కడ డాక్టర్లు గమనించాల్సిన ప్రధాన విషయం టోటల్ బాడీ క్లోరైడ్ తగ్గడం. అంటే క్లోరైడ్ లెవెల్స్ పడిపోవడం. కరెక్టే. ఎవరైనా రోగి ఈ సమస్యతో వస్తే అది ఈ డయూరెటిక్స్ వల్లే వచ్చిందా అని నిర్ధారించుకోవడానికి మూత్రంలో క్లోరైడ్ స్థాయిలను కొలుస్తారు. అర్థమైంది. మందుల వల్ల రసాయనాలు బయటకు పోయాయి, ఫైన్. కానీ తీవ్రమైన వాంతులైనప్పుడు కూడా అచ్చం ఇలాంటి పరిస్థితే వస్తుందని మన సోర్సెస్ చెప్తున్నాయి. వాంతులయ్యేది కడుపులో నుంచి కదా. మరి కిడ్నీలకు వాంతులకు సంబంధమేమిటి? ఇదొక చాలా ఆసక్తికరమైన కనెక్షన్. వామిటింగ్ అయినప్పుడు కడుపులో ఉండే గ్యాస్ట్రిక్ యాసిడ్ అంటే ముఖ్యంగా హైడ్రోజన్ అయాన్స్ బయటకు పోతాయి. రైట్. యాసిడ్ పోయింది కాబట్టి సహజంగానే శరీరం ఆల్కలైన్గా మారుతుంది. కానీ ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. వాంతుల వల్ల శరీరంలో నీరు కూడా బాగా తగ్గిపోయి హైపోవొలేమియా వస్తోంది. అంటే రక్తనాళాల్లో రక్తం పరిమాణం తగ్గిపోతుందన్నమాట. అవును. అప్పుడు శరీరం కంగారుపడి ఒక ఎమర్జెన్సీ వాటర్ పంప్ లాంటి వ్యవస్థను ఆన్ చేస్తుంది. అదే రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టిరాన్ సిస్టమ్, సింపుల్గా రాస్ సిస్టమ్ అంటారు. ఓ, రక్తం పరిమాణాన్ని, బ్లడ్ ప్రెషర్ను కాపాడడానికి శరీరం చేసే ప్రయత్నం. మరిది కిడ్నీలపై ఎలా ప్రభావం చూపుతుంది? ఈ రాస్ సిస్టమ్ వల్ల ఆల్డోస్టిరాన్ అనే హార్మోన్ విడుదలై కిడ్నీలకు ఒక ఎమర్జెన్సీ ఆర్డర్ పాస్ చేస్తుంది. ఎలాంటి ఆర్డర్? సోడియంను, నీటిని ఎలాగైనా శరీరంలోనే ఉంచేయండి, బదులుగా పొటాషియంను బయటకు నెట్టేయండి అని చెబుతుంది. సో కిడ్నీలో సోడియంను కాపాడే క్రమంలో పొటాషియంను మూత్రంలో వదిలేస్తాయి. మై గాడ్. అవును. అప్పటికే వాంతుల వల్ల క్లోరైడ్ పోయింది. ఇప్పుడు పొటాషియం కూడా పోయింది. ఈ క్లోరైడ్ లేకపోవడం వల్ల కిడ్నీలు బైకార్బోనేట్ను కూడా బయటకు పంపలేవు. ఇలా పొటాషియం క్లోరైడ్ తగ్గిపోయి ఆల్కలోసిస్ మరింత ప్రమాదకరంగా మారుతుంది. వావ్, ఇదొక చైన్ రియాక్షన్లా ఉందే. ఒక సమస్యను పరిష్కరించబోయి శరీరం ఇంకో పెద్ద రసాయన సంక్షోభాన్ని కొనితెచ్చుకుంటోంది. ఖచ్చితంగా. సరే, మనం యాసిడ్ పోవడం వల్ల వచ్చే సమస్యలు చూసాం. మరి దానికి పూర్తి వ్యతిరేకంగా జరిగే పరిస్థితి గురించి ఆలోచిద్దాం. ఉదాహరణకు ఓపియాయిడ్ ఓవర్డోస్. ఒకవేళ ఊపిరితిత్తులు సరిగా పనిచేయకపోతే కిడ్నీలపై పడే భారం ఎలాంటిది? అద్భుతమైన ప్రశ్న.
ఓపియాయిడ్స్ అంటే ఒక రకమైన మత్తుమందులు. ఇవి ఓవర్డోస్ అయినప్పుడు రోగి స్పృహ కోల్పోవడం, కనుపాపలు చిన్నవి కావడం, అదే పిన్ పాయింట్ ప్యూపిల్స్ మరియు శ్వాస సరిగా ఆడకపోవడం జరుగుతాయి. దీన్నే రెస్పిరేటరీ డిప్రెషన్ అంటారు కదా. అవును. శ్వాస తీసుకోకపోవడం వల్ల ఊపిరితిత్తుల నుంచి కార్బన్ డయాక్సైడ్ బయటకు వెళ్ళదు. ఆ కార్బన్ డయాక్సైడ్ రక్తంలోనే ఉండిపోయి తీవ్రమైన యాసిడ్లా మారుతుంది. దీన్నే తీవ్రమైన రెస్పిరేటరీ అసిడోసిస్ అంటారు. అకస్మాత్తుగా రక్తం యొక్క pH పడిపోతుంది. మరి మనకెలాగూ కిడ్నీలు ఉన్నాయి కదా, అవి ఈ యాసిడ్ను ఎందుకు బయటకు పంపలేవు? పంపగలవు, కానీ దానికి సమయం పడుతుంది. కిడ్నీలు స్పందించి బైకార్బోనేట్ను పెంచి యాసిడ్ను బ్యాలెన్స్ చేయడానికి కనీసం 2-3 రోజులు పడుతుంది. ఓ, టేక్స్ టైం అనమాట. అవును, కానీ ఓపియాయిడ్ ఓవర్డోజ్ అనేది నిమిషాల్లో జరిగిపోతుంది. కాబట్టి కిడ్నీలకు ఆ సమయం దొరకదు. అందుకే అలాంటి రోగుల రక్త పరీక్ష చేస్తే రక్తం యాసిడ్గా మారినా సరే సీరం బైకార్బోనేట్ స్థాయిలు మాత్రం సాధారణంగానే కనిపిస్తాయి. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఓపియాయిడ్స్లో కిడ్నీకి సమయం దొరకలేదు కాబట్టి వదిలేద్దాం. కానీ కొన్నిసార్లు పరిస్థితులు ఎలా ఉంటాయంటే కిడ్నీ ఒక బిజీ ట్రాఫిక్ పోలీస్లాగా నిలబడి రసాయనాల తుఫాన్ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అవును. అయితే మందులు, వాంతులు, శ్వాస సమస్యలు ఇలా ఒకేసారి ఎన్నో కమాండ్స్ వస్తే ఆ ట్రాఫిక్ పోలీస్ కన్ఫ్యూజ్ అవుతాడా? ఖచ్చితంగా. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దీన్ని మీరు ట్రాఫిక్ పోలీస్తో పోల్చారు కదా, ఆ పోలికనే ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దాం. షూర్. ఒక వరద ముంచెత్తుతున్న కూడలిలో ఆ ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడనుకోండి. అటు వైర్లెస్ రేడియోలో నుంచి కుడివైపు ట్రాఫిక్ ఆపేయి అని ఒక ఆర్డర్ వస్తుంది. అదే సమయంలో ఒక ట్రక్కు అదుపుదప్పి ఎడమవైపు నుంచి దూసుకొస్తోంది. ఆ పోలీస్ ఎలాగైతే కన్ఫ్యూజ్ అయి చేతులెత్తేస్తాడో కిడ్నీలు కూడా సాలిసిలేట్ పాయిజనింగ్ అంటే ఆస్పిరిన్ లాంటి మందులు మోతాదు మించినప్పుడు సరిగ్గా అలాగే విఫలమవుతాయి. అసలు సాలిసిలేట్ పాయిజనింగ్లో కిడ్నీకి అంతలా ఏకకాలంలో వచ్చే ఆ విరుద్ధమైన ఆర్డర్స్ ఏంటే? ఇదొక సంక్లిష్టమైన మిశ్రమ సమస్య అండి. అంటే మిక్స్డ్ డిజార్డర్. మొదటగా ఈ మందు నేరుగా మెదడులోని శ్వాస కేంద్రాన్ని ప్రేరేపించి మనిషి వేగంగా శ్వాస తీసుకునేలా చేస్తుంది. టాకిప్నియా అంటారు కదా దాన్ని. అంటే రక్తం క్షారంగా మారుతోంది. ఓకే. కానీ అదే సమయంలో ఈ ఆస్పిరిన్ మందు కణాల స్థాయిలో మెటబాలిజాన్ని దెబ్బతీసి లాక్టేట్ ఉత్పత్తి పెరిగేలా చేస్తుంది. దీనివల్ల ప్రైమరీ యానయాన్ గ్యాప్ మెటబాలిక్ యాసిడోసిస్ వస్తుంది. ఒక నిమిషం. అంటే ఒక పక్క రక్తం ఆల్కలైన్ అవుతోంది, ఇంకో పక్క విపరీతమైన యాసిడ్ పుట్టుకొస్తోందా? ఎగ్జాక్ట్లీ. ఈ కిడ్నీ ట్రాఫిక్ పోలీస్కి ఏం చెయ్యాలో పాలుపోదు. ఈ కాంపెన్సేషన్ ప్రక్రియ పూర్తిగా విఫలమవుతుంది. దీంతో పాటు రోగికి చెవుల్లో హోరు అంటే టినిటస్, తీవ్రమైన జ్వరం, వాంతులు కూడా ఉంటాయి. వావ్! నిజంగా కిడ్నీకది ఒక పీడకల లాంటిదే. సరే, ఇప్పటిదాకా మనం యాసిడ్ మరియు ఆల్కలైన్ సమస్యల గురించి చూశాం. ఒకవేళ సమస్య కేవలం నీటికి మాత్రమే పరిమితమైతే? సిఆర్డిహెచ్ మరియు దానికి వాడే వ్యాప్టాన్స్ గురించి మన సమాచారంలో ఏముంది? టోల్వాప్టాన్ లాంటి మందులను వాప్టాన్స్ అంటారు. ఇవి వాసోప్రెసిన్ V2 రిసెప్టర్ యాంటాగనిస్ట్లు. ఇది వినడానికి కొంచెం టెక్నికల్గా అనిపించినా దీని అర్థం చాలా సింపుల్. చెప్పండి. కిడ్నీలు నీటిని శరీరంలోనే దాచిపెట్టేలా చేసే యాంటీ డయూరెటిక్ హార్మోన్, అదే ADH ప్రభావాన్ని ఇవి అడ్డుకుంటాయి. ముఖ్యమైన విషయమేంటంటే ఇవి సోడియం లేదా పొటాషియం లాంటి లవణాలను ఏమాత్రం కదిలించవు. కేవలం స్వచ్ఛమైన నీటిని మాత్రమే మూత్రం ద్వారా బయటకు పంపుతాయన్నమాట. ఖచ్చితంగా. అలా నీరు వెళ్ళిపోవడం వల్ల రక్తంలో లవణాల సాంద్రత పెరిగి ప్లాస్మా ఆస్మోలాలిటీ మరియు సీరం సోడియం స్థాయిలు పెరుగుతాయి. అదే సమయంలో మూత్రం బాగా పల్చగా మారుతుంది. వండర్ఫుల్. ఇప్పుడు నన్ను బాగా కన్ఫ్యూజ్ చేసిన ఒక పాయింట్ గురించి అడుగుతాను. రీనల్ ట్యూబ్యులార్ అసిడోసిస్ టైప్ 4, అదే RTA టైప్ 4. ఏంటది? ఇందులో ఆల్డోస్టెరాన్ ప్రభావం తగ్గిపోతుందని, సోడియం తిరిగి శరీరంలోకి పీల్చుకోవటం ఆగిపోతుందని చెప్పారు. మరి సోడియం తగ్గిపోతున్నప్పుడు రోగి రక్తపరీక్ష రిపోర్టు ఎందుకు సాధారణంగా అంటే నార్మల్గా వస్తుంది? ఇది ఏమాత్రం లాజికల్గా అనిపించలేదు నాకు. ఇది చాలా అద్భుతమైన అబ్జర్వేషన్ అండి. మీ అనుమానం 100% కరెక్ట్. ఆల్డోస్టెరాన్ పనిచేయకపోవడం వల్ల సోడియం మరియు నీరు మూత్రంలో పోతాయి. దాంతో శరీరంలో ఉన్న మొత్తం సోడియం వాల్యూమ్ పడిపోతుంది. అవును.
మరి బ్లడ్ టెస్ట్లో ఎందుకు నార్మల్ చూపిస్తుంది? ఎందుకంటే సీరం సోడియం అనేది కేవలం ఎంత సోడియం ఉందో చెప్పదు, 1 లీటరు నీటిలో ఎంత సోడియం ఉందో చెప్తుంది. అంటే కాన్సంట్రేషన్. ఇక్కడ ఏడీహెచ్ హార్మోన్ ఇంకా బాగానే పనిచేస్తోంది కదా, ఓ కాబట్టి శరీరం ఎంతో కొంత నీటిని బ్యాలెన్స్ చేస్తుంది. అందుకే బ్లడ్ టెస్ట్లో సోడియం కాన్సంట్రేషన్ నార్మల్గానే కనిపిస్తుంది. కానీ ఈ వ్యాధిలో అసలు ప్రమాదం వేరే ఉంది. ఏంటది? పొటాషియం మరియు హైడ్రోజన్ బయటకు పోలేకపోవడం. దీనివల్లే హైపర్కలేమియా మరియు నాన్ యానాయన్ గ్యాప్ మెటబాలిక్ అసిడోసిస్ వస్తాయి. ఓ ఇప్పుడు అర్థమైంది. ఏడీహెచ్ దాన్ని బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. సరే, ఇప్పటివరకు మనం కేవలం రసాయనాల అసమతుల్యత గురించి, కిడ్నీల చుట్టూ జరిగే కెమికల్ డ్రామా గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్దాం. తప్పకుండా. వడపోత కోసం పనికొచ్చే కిడ్నీ యొక్క అతి ముఖ్యమైన భాగమైన గ్లోమరులస్ నిర్మాణం నేరుగా ఎలా దెబ్బతింటుందో చూద్దాం. వడపోత కేంద్రంపై నేరుగా జరిగే దాడుల గురించి మన సోర్సెస్ ఏం చెబుతున్నాయి, ముఖ్యంగా పిల్లల్లో వచ్చే మినిమల్ చేంజ్ డిసీజ్ గురించి. మినిమల్ చేంజ్ డిసీజ్ MCD పిల్లలలో నెఫ్రోటిక్ సిండ్రోమ్ రావడానికి, అంటే మూత్రంలో ప్రోటీన్లు పోవడానికి ప్రధాన కారణం. ఇక్కడ అసలు ఏం జరుగుతుందంటే, రోగనిరోధక వ్యవస్థలోని సిస్టమిక్ T సెల్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఒక తెలియని గ్లోమెరులర్ పర్మియబిలిటీ ఫ్యాక్టర్ రక్తం ద్వారా విడుదలవుతుంది. ఇది నేరుగా వెళ్లి కిడ్నీ ఫిల్టర్లోని ఓడోసైట్ ఫుడ్ ప్రాసెస్లను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా గ్లోమెరులార్ బేస్మెంట్ మెంబ్రేన్ యొక్క నెగటివ్ ఛార్జ్ను ఇది నాశనం చేస్తుంది. దీన్ని బట్టి నాకు ఐడియా వస్తోంది. అంటే మనం మామూలుగా అనుకునేలా కిడ్నీ ఫిల్టర్లో రంధ్రాలు పెద్దవైపోయి దానివల్ల ప్రోటీన్లు లీక్ అవడం లేదు. ఆ ఫిల్టర్కు సహజంగా ఉండే ఒక మ్యాగ్నెటిక్ ఛార్జ్ లాంటి లక్షణం పోవడం వల్ల ఈ లీకేజ్ జరుగుతోందన్నమాట. పర్ఫెక్ట్. మీరు చెప్పిన ఈ మ్యాగ్నెటిక్ ఛార్జ్ ఎనాలజీ చాలా యాప్ట్గా ఉంది. ఒకే రకమైన ఛార్జున్న 2 అయస్కాంతాలు ఎలాగైతే వికర్షించుకుంటాయో ఇక్కడ కూడా అదే జరుగుతోంది. రక్తంలోని ప్రోటీన్లు, ముఖ్యంగా ఆల్బుమిన్, నెగటివ్ ఛార్జ్ కలిగి ఉంటాయి. రైట్. కిడ్నీ ఫిల్టర్ కూడా నెగటివ్ ఛార్జ్ కలిగి ఉండటం వల్ల ఆల్బుమిన్ బయటకు వెళ్లకుండా ఫిల్టర్ దాన్ని వెనక్కి నెట్టేస్తుంది. ఆ నెగటివ్ ఛార్జ్ ఎప్పుడైతే పోతుందో అప్పుడు దర్జాగా ఆల్బుమిన్ మాత్రమే మూత్రంలోకి జారిపోతోంది. దీన్నే సెలెక్టివ్ ఆల్బుమిన్యూరియా అంటారు. ఈ వ్యాధిని కనుక్కోవడం కూడా ఒక ఛాలెంజ్ కదా. మైక్రోస్కోప్తో చూస్తే డాక్టర్లు కూడా కన్ఫ్యూజ్ అవుతారని విన్నాను. అవునండి. మీరు సాధారణ లైట్ మైక్రోస్కోపీలో లేదా ఇమ్యూనోఫ్లూరోసెన్స్లో కిడ్నీ కణాలను చూస్తే అవి పూర్తి నార్మల్గా ఉన్నట్లే కనిపిస్తాయి. డాక్టర్లు కూడా అవాక్కవుతారు. కేవలం ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీలో మాత్రమే ఈ పోడోసైట్ల నష్టం స్పష్టంగా కనిపిస్తుంది. మరి దీనికి ట్రీట్మెంట్? అదృష్టవశాత్తు కార్టికోస్టెరాయిడ్స్ ఇస్తే పిల్లల్లో ఇది చాలా త్వరగా నయమవుతుంది. అయితే ఇది కొన్ని మందులు, క్యాన్సర్ లేదా వ్యాక్సిన్ల వల్ల కూడా ట్రిగ్గర్ అవ్వచ్చని మనం గుర్తుంచుకోవాలి. మరి ఈ ఆల్బుమిన్ ప్రోటీన్ అనేది రోజూ మూత్రంలో పోవడం వల్ల ఆ పిల్లాడి శరీరంలో ఎలాంటి మార్పులొస్తాయి? ఆల్బుమిన్ అనేది రక్తనాళాల్లో నీటిని పట్టి ఉంచే ఒక స్పాంజ్ లాంటిదండి. ఆల్బుమిన్ మూత్రంలో పోవడం వల్ల రక్తంలో ప్లాజ్మా ఆంకాటిక్ ప్రెషర్ పడిపోతుంది. దీనివల్ల రక్తనాళాల్లో ఉండాల్సిన నీరు బయటకొచ్చేస్తుంది. ఓ, బయటకొచ్చి ఎక్కడికి వెళ్తుంది? చర్మం కింద కణజాలాల్లోకి చేరిపోయి విపరీతమైన వాపు వస్తుంది. దీన్నే ఎడీమా అంటారు. కంటి కింద, కాళ్లమీద వాపు కనిపిస్తుంది. ఇక రక్తంలో ప్రోటీన్ తగ్గిపోయిందని చూసి కాలేయం, అదే లివర్ కంగారు పడిపోయి ఎక్కువ లైపోప్రోటీన్లను ఉత్పత్తి చేస్తుంది. అంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా? అవును. దాంతో రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగిపోయి హైపర్ లిపిడీమియా వస్తుంది. అలాగే ప్రోటీన్లు మూత్రంలో పోవడం వల్ల సబ్బునీళ్లలాగా మూత్రం బాగా నొరగుతూ వస్తుంది, ఫ్రోతీ యూరిన్. ఇది పిల్లల సంగతి. మరి పెద్దలలో ఫిల్టర్ దెబ్బతినడానికి కారణమయ్యే మెంబ్రేనస్ నెఫ్రోపతి గురించి ఏం చెప్పారు? ఇక్కడ కూడా ఆ ఛార్జ్ పోవడం వల్లే సమస్య వస్తుందా? లేదు. ఇక్కడ మెకానిజం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇది పెద్దవారిలో నెఫ్రోటిక్ సిండ్రోమ్కు ముఖ్య కారణం. దీంట్లో కిడ్నీ ఫిల్టర్ కింద ఇమ్యూన్ కాంప్లెక్స్లు, అంటే యాంటీబాడీలు మరియు యాంటీజెన్లు కలిసి ఒక ముద్దలాగా పేరుకుపోతాయి. ఇమ్యూన్ సిస్టమ్ చేసే పనే అన్నమాట. రోగనిరోధక వ్యవస్థ చిన్న చిన్న చెత్త సంచులను కిడ్నీ యొక్క చర్మం కింద దాచిపెడుతోందనుకోండి. కిడ్నీ దాన్ని కవర్ చేయడానికి కొత్త చర్మాన్ని పెంచుతుంది. దీన్ని సిల్వర్ స్టెయిన్ వేసి మైక్రోస్కోప్లో చూస్తే ఆ చెత్త సంచుల చుట్టూ పెరిగిన కిడ్నీ కణాలు స్పైక్ అండ్ డోమ్ లాగా, అంటే కొండలు, లోయల ఆకారంలో కనిపిస్తాయి.
వావ్, స్పైక్ అండ్ డోమ్. ఆ పేరు వినడానికి ఒక ఆర్కిటెక్చరల్ డిజైన్ లాగా ఉంది, కానీ కిడ్నీ పడే బాధ అది. ఇందులో ప్రైమరీ మరియు సెకండరీ అనే 2 రకాలుంటాయన్నారు కదా? కరెక్టే. ప్రైమరీ లేదా ఇడియోపథిక్ రకంలో ఫాస్ఫోలిపేజ్ A2 రిసెప్టార్ PLA2R కు వ్యతిరేకంగా మన శరీరమే IgG4 యాంటీబాడీలను తయారు చేస్తోంది. ఈ యాంటీబాడీల స్థాయిని బట్టి వ్యాధి తీవ్రతను అంచనా వేయొచ్చు. మరి సెకండరీ రకం? సెకండరీ రకం విషయానికొస్తే ఇది సాలిడ్ క్యాన్సర్లు, హెపటైటిస్ మరియు SLE లాంటి వ్యాధులతో ముడిపడి ఉంటుంది. ఇంకో విచిత్రమైన విషయమేంటంటే విల్సన్ డిజీజ్కు వాడే పెన్సిలమైన్ అనే మందు వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్గా ఈ వ్యాధి రావచ్చు. వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు వడపోత కేంద్రంపై జరిగే దాడుల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణమైన సమస్య డయాబెటిక్ కిడ్నీ వ్యాధి గురించి చూద్దాం. డయాబెటీస్ వల్ల కిడ్నీ నెమ్మదిగా ఎలా అంతరించిపోతుంది? అసలు దాని ప్రయాణం ఎలా మొదలవుతుంది? డయాబెటీస్ ఉన్నవారిలో కిడ్నీ డ్యామేజ్ యొక్క మొట్టమొదటి సంకేతం మూత్రంలో రోజుకు 30 నుంచి 300 మిల్లీగ్రాముల ఆల్బుమిన్ పోవడం. దీన్నే మైక్రో ఆల్బుమిన్యూరియా అంటారు. ఇది నార్మల్ టెస్ట్లో తెలుస్తుందా? లేదు, ఇది చాలా తక్కువ పరిమాణం కాబట్టి దీన్ని కనుక్కోడానికి సాధారణ డిప్స్టిక్ టెస్ట్ పనిచేయదు. డాక్టర్లు ప్రత్యేకమైన ఆల్బుమిన్ స్పెసిఫిక్ యూరిన్ ఎస్సే చేయాల్సిందే. నేను విన్నదాని ప్రకారం డయాబెటీస్లో బ్లడ్ షుగర్ ఎక్కువుంటుంది కాబట్టి ఆ షుగర్ను బయటకు పంపడానికి కిడ్నీ ఫిల్టరేషన్ రేటు మొదట్లో విపరీతంగా పెరిగిపోయి కిడ్నీ ఓవర్ టైం పనిచేస్తుందనే అంటారు. ఇది నిజమేనా? 100% నిజం. వ్యాధి ప్రారంభ దశలో కిడ్నీ వడపోత వేగం అకస్మాత్తుగా పెరిగిపోతుంది. దాన్నే హైపర్ఫిల్ట్రేషన్ అంటారు. ఆ ఒత్తిడికి కిడ్నీ వడపోత నాళాలు వెడల్పవుతాయి. కానీ ఎంతకాలమని అలా ఓవర్టైం పనిచేస్తుందో చెప్పండి? ఏదో ఒక రోజు అలసిపోవాలి. అవును. సమయం గడిచే కొద్దీ ఆ వడపోత సామర్థ్యం పూర్తిగా పడిపోతూ మూత్రంలో ప్రోటీన్ పోవడం పెరుగుతూ వస్తుంది. రక్తనాళాల గోడలు దళసరిగా మారిపోతాయి. ఒకవేళ కిడ్నీలో కిమ్మెల్ స్టీల్ విల్సన్ నొడ్యూల్స్ అనేవి ఏర్పడ్డాయి అంటే మాత్రం ఆ నష్టం శాశ్వతం అనర్థం. మరి ఈ కిడ్నీ డ్యామేజ్ని ఆపడం ఎలా? అసలు ఆపగలమా? ఆపొచ్చు. దానికి బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్ను కఠినంగా కంట్రోల్లో ఉంచుకోవాలి. దాంతోపాటు ఏస్ ఇన్హిబిటర్లు లేదా ARB లాంటి మందులు వాడాలి. ఇవి బీపీని తగ్గించే మందులు కదా? ఇవి కేవలం బీపీని తగ్గించే మందులు మాత్రమే కాదు, కిడ్నీలోని రక్తనాళాల ముడుచుకుపోయే స్వభావాన్ని తగ్గించి, కిడ్నీ ఫిల్టర్ మీద ఒత్తిడిని ఒక ప్రెషర్ రిలీఫ్ వాల్వ్ లాగా తగ్గించి, ప్రోటీన్ లీక్ను అడ్డుకుంటాయి. వండర్ఫుల్. ఇక కిడ్నీ వడపోత గురించి మాట్లాడుతున్నప్పుడు వడపోత నాళాల్లో చెత్త పేరుకుపోయే మరో అరుదైన సమస్య అమైలాయిడోసిస్ గురించి తప్పకుండా చెప్పుకోవాలి. ముఖ్యంగా డయాలసిస్ రోగుల్లో కూడా ఇది వస్తుంది కదా. ఇది ఎలా వస్తుంది? సుదీర్ఘకాలం డయాలసిస్ చేయించుకునే రోగులలో బీటా2 మైక్రోగ్లోబ్యులిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. డయాలసిస్ మిషన్ దీన్ని ఫిల్టర్ చేయలేదు. పాడైన కిడ్నీలు ఆ పని చేయలేవు. దాంతో ఆ ప్రోటీన్ రక్తంలోనే ఉండిపోయి అది నెమ్మదిగా కీళ్ల దగ్గర డిపాజిట్ అవుతుంది. దీనివల్ల ఎలాంటి నొప్పులొస్తాయి? దీనివల్ల భుజం నొప్పి, మణికట్టు దగ్గర కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ మరియు ఎముకల్లో సిస్ట్లు వస్తాయి. డయాలిసిస్ వల్ల కాకుండా సహజంగా వేరే జబ్బుల వల్ల వచ్చే అమైలాయిడోసిస్ కూడా ఉంది కదా. ఆ మైక్రోస్కోప్ కింద యాపిల్ గ్రీన్ రంగులో మెరిసేది దాని గురించేనా మన సోర్సెస్ చెప్పింది? కరెక్ట్. అది AA అమైలాయిడోసిస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ ఉన్నవారిలో ఇది వస్తుంది. పోలరైజ్డ్ లైట్ కింద కాంగో రెడ్ స్టెయిన్ వేసి చూస్తే ఇది యాపిల్ గ్రీన్ రంగులో అద్భుతంగా మెరుస్తుంది. ఇక మూడవది AL అమైలాయిడోసిస్. అది దేనివల్ల వస్తుంది? ఇది ఇమ్యూనోగ్లోబ్యులిన్ లైట్ చైన్ల వల్ల వస్తుంది. దీన్ని కనుక్కోవడానికి రక్తంలో సీరం ఎలక్ట్రోఫోరెసిస్ టెస్ట్ చేస్తారు. ఏ రకమైనా సరే ఇవన్నీ కిడ్నీలో ప్రోటీన్ డిపాజిట్ అయ్యేలా చేసి నెఫ్రోటిక్ సిండ్రోమ్ను తెచ్చిపెడతాయి. అర్థమైంది. ఇప్పటివరకు మనం నేరుగా కిడ్నీపై జరిగే దాడులను లేదా నేరుగా రసాయనాల వల్ల వచ్చే సమస్యలను చూశాం. ఇప్పుడు మూడవ మరియు చివరి విభాగంలోకి ప్రవేశిద్దాం. సరే. ఒకవేళ శరీరంలోని వేరే ఎక్కడో వచ్చిన వ్యాధి లేదా ఇన్ఫెక్షన్ ప్రయాణించి కిడ్నీలోకి యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తే, అసలు కిడ్నీకి ఆ ఇన్ఫెక్షన్కి సంబంధం లేకపోయినా కిడ్నీ ఎలా కొల్లాటరల్ డ్యామేజ్ అవుతుందో పరిశీలిద్దాం. ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ గ్లోమరులోనెఫ్రైటిస్, షార్ట్గా RPGN అంటే ఏంటి? పేరులోనే దాని వేగం అర్థమవుతోంది. ఖచ్చితంగా.
ఇది కిడ్నీని నాశనం చేయడానికి అత్యంత వేగంగా దూసుకుపోయే ఒక భయంకరమైన వ్యాధుల సమూహమండి. ఇది కొన్ని రోజుల్లో లేదా వారాల్లోనే కిడ్నీ ఫెయిల్యూర్ వైపు తీసుకెళ్తుంది. దీని మైక్రోస్కోప్లో చూస్తే కిడ్నీ వడపోత భాగాల్లో క్రెసెంట్స్ అంటే నెలవంక ఆకారంలో మచ్చలు కనిపిస్తాయి. ఆ నెలవంకలు దేనితో తయారవుతాయి? ఇవి పారిటల్ కణాలు, లింఫోసైట్లు, మ్యాక్రోఫేజ్లు మరియు ఫైబ్రిన్ అనే ఒక ఫైబర్ లాంటి ప్రోటీన్తో కూడి ఉంటాయి. ఇవి కిడ్నీ వడపోత నాళాలను గట్టిగా నొక్కివేస్తాయి. ఇవి నెమ్మదిగా ఫైబ్రోటిక్గా అంటే గట్టి ప్లాస్టిక్లాగా మారిపోతే కిడ్నీకి కోలుకోలేని శాశ్వత నష్టం జరుగుతుంది. ఓ నో! ఈ ఆర్పీజీఎన్ కిందకు వచ్చే వ్యాధుల్లో యాంటీ-జీబీఎం డిసీజ్ లేదా గుడ్ పాస్చర్ సిండ్రోమ్ ఒకటి. ఇందులో కిడ్నీలతో పాటు ఊపిరితిత్తులు కూడా దెబ్బతింటాయంటారు. ఆ రెండింటికీ సంబంధమేంటి అసలు? ఇక్కడే ప్రకృతి చేసిన ఒక విచిత్రమైన డిజైన్ కనిపిస్తోంది. ఇందులో మన రోగనిరోధక వ్యవస్థే విలన్గా మారుతోంది. ఇది టైప్ 4 కొల్లాజెన్లోని ఆల్ఫా-3 చైన్కు వ్యతిరేకంగా యాంటీబాడీలను తయారు చేసి దాడి చేస్తుంది. ఇక్కడ ఆహా మోమెంట్ ఏమిటంటే, చెప్పండి. ఈ ప్రత్యేకమైన ప్రోటీన్ ఫ్యాబ్రిక్ మన శరీరంలో ప్రధానంగా రెండే చోట్ల ఉంటుంది. ఒకటి కిడ్నీ ఫిల్టర్లలో, రెండవది ఊపిరితిత్తుల అల్వియోలార్ మెంబ్రేన్లో. వావ్! అంటే ఒకే రకమైన ప్రోటీన్ ఉండటం వల్ల రోగనిరోధక వ్యవస్థ కన్ఫ్యూజ్ అయ్యి ఊపిరితిత్తులను కూడా అటాక్ చేస్తుందన్నమాట. రక్తస్రావం జరిగి రోగికి దగ్గులో రక్తం, దాని హెమోప్టెసిస్ అంటారు, మరియు శ్వాస ఆడకపోవడం లాంటి లక్షణాలొస్తాయి. ఇమ్యూనోఫ్లోరోసెన్స్లో చూస్తే ఐజీజీ మరియు C3 డిపాజిట్లు ఒక సరళ రేఖలో అంటే లీనియర్ ప్యాటర్న్లో అతుక్కునుంటాయి. అమేజింగ్! మరి యాంకవాస్కులైటిస్ సంగతేంటి? ఇది గ్రాన్యులోమాటోసిస్ విత్ పాలియాంజైటిస్ లాంటి వాటిలో వస్తుంది కదా? ఇది కూడా ఆర్పీజీఎన్ కిందకే వస్తుందా? అవునండి, ఇది ఒక పౌసీ ఇమ్యూన్ ఆర్పీజీఎన్. పౌసీ అంటే చాలా తక్కువ అనర్థం. అంటే ఇందులో కిడ్నీలు నాశనమవుతాయి, క్రెసెంట్స్ అదే నెలవంకలుంటాయి. కానీ టెస్ట్ చేసి చూస్తే అక్కడ ఇమ్యూనోగ్లోబులిన్ లేదా కాంప్లిమెంట్ లాంటి ఇమ్యూన్ డిపాజిట్స్ అస్సలు కనిపించవు. అంటే డాక్టర్లకు ఆనవాళ్లు దొరకవా? దొరకవు. డాక్టర్లకు నేరం జరిగిన ఆనవాళ్లు అంటే ఫింగర్ ప్రింట్స్ దొరకవు. కానీ కిడ్నీకి జరిగిన నష్టం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మరి రోగనిరోధక వ్యవస్థ తయారు చేసిన హివ్యూన్ కాంప్లెక్సులు నేరుగా కిడ్నీకి వచ్చి అతుక్కునే పరిస్థితులు ఎలా ఉంటాయి? శరీరంలో ఎక్కడో ఒక ఇన్ఫెక్షన్ వల్ల తయారైన ఇమ్యూన్ కాంప్లెక్స్లు రక్తంలో ప్రవహిస్తూ వచ్చి కిడ్నీ రక్తనాళాల్లో చిక్కుకుపోతాయి. ముందే ఏర్పడిన ఈ కాంప్లెక్స్లు రక్తనాళాల ద్వారా వస్తే చిన్న రక్తనాళాల వాస్కులైటిస్ వస్తుంది. దీనివల్ల కాంప్లిమెంట్ ప్రోటీన్స్ తగ్గుతాయా? అవును, రక్తంలోని కాంప్లిమెంట్ ప్రోటీన్లన్నీ ఆ కాంప్లెక్స్లను క్లియర్ చేయడంలో వాడేయబడతాయి. కాబట్టి రక్తంలో వాటి స్థాయి తగ్గిపోయి హైపోకాంప్లిమెంటెమియా వస్తుంది. ఈ ఇమ్యూన్ దాడుల్లో నన్నెప్పుడూ కన్ఫ్యూజ్ చేసే 2 వ్యాధులున్నాయండి. డాక్టర్లు కూడా దీన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తారు. ఒకటి ఐజీఏ నెఫ్రోపతి, దీన్నే బెర్గర్ డిసీజ్ అంటారు. రెండవది పోస్ట్ స్ట్రెప్టోకోకల్ గ్లోమెరులో నెఫ్రైటిస్. గొంతు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కిడ్నీలో వచ్చే ఈ 2 సమస్యలకు మధ్య అసలు తేడా ఏంటి? ఈ రెండింటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడాను గుర్తుపట్టాలంటే టైమింగ్ మరియు రక్తం పరీక్ష చూడాలి. ఐజీఏ నెఫ్రోపథీలో శ్వాసకోశ లేదా గొంతు ఇన్ఫెక్షన్ వచ్చిన 1-2 రోజుల్లోనే మూత్రంలో రక్తం వస్తుంది. ఇందులో సీరం కాంప్లిమెంట్ లెవెల్స్ నార్మల్గా ఉంటాయి. పైగా ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రతిసారీ ఇది మళ్లీ వస్తూ ఉంటుంది. మరి ఈ పోస్ట్ స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్లో? ఇది స్ట్రెప్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిన 1 నుంచి 3 వారాల తరువాత నిదానంగా వస్తుంది. ఇందులో కాంప్లిమెంట్ స్థాయిలు పడిపోతాయి మరియు ఇది సాధారణంగా జీవితంలో మళ్లీ రాదు. టైమింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనడానికి ఇదొక మంచి ఉదాహరణ కదా. ఇక ఐజీఏ వాస్కులైటిస్ గురించి కూడా ఒక ప్రస్తావన ఉంది. దీన్నే హెనాక్ షాన్లిన్ పర్పురా అని కూడా అంటారు కదా. ఇది ఎలా కనిపిస్తుంది? అవును, ఇదొక ఐజీఏ ఇమ్యూన్ కాంప్లెక్స్ ప్రేరేపిత వాస్కులైటిస్. ఇందులో రోగికి కేవలం మూత్రంలో రక్తం రావడమే కాదు, పిరుదులు మరియు కాళ్లపై దద్దుర్లు లేదా రక్తపు చుక్కలు కనిపిస్తాయి. దాన్ని పాల్పబుల్ పర్పురా అంటారు. దాంతోపాటు కడుపు నొప్పి, కొన్నిసార్లు కడుపులో రక్తస్రావం కావడం వల్ల లేదా పేగులు ముడుచుకుపోవడం వల్ల రావచ్చు. మరియు తీవ్రమైన కీళ్ల నొప్పి వస్తాయి. ఐజీఏ ఇమ్యూన్ కాంప్లెక్స్లు కిడ్నీలోని మెసాంజియంలో డిపాజిట్ అవ్వడం వల్ల ఈ డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పుడు మనం కిడ్నీకి వచ్చే మరో భయంకరమైన ఎమర్జెన్సీ గురించి మాట్లాడుకుందాం. హెమోలైటిక్ యూరిమిక్ సిండ్రోమ్ HUS. ముఖ్యంగా పిల్లల్లో ఇది ఎక్కువగా వస్తుంది. దీని వెనుక ఉన్న మెకానిజం ఏంటి? దీని మెకానిజం వింటే మీకు నిజంగా ఒళ్ళు జలధరిస్తుందండి. సాధారణంగా ఒక పిల్లవాడు
షిగా టాక్సిన్ ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా ఉన్న కలుషితమైన ఆహారం తీసుకుంటే ముందు తీవ్రమైన డయేరియా అంటే రక్తంతో కూడిన విరేచనాలొస్తుంది. ఆ తర్వాత ఆ బ్యాక్టీరియా విడుదల చేసే టాక్సిన్ రక్తంలోకి ప్రవేశిస్తుంది. ఆ షిగా టాక్సిన్ రక్తనాళాల లోపల చిన్న చిన్న రేజర్ బ్లేడ్లలాగా పనిచేస్తుంది. రేజర్ బ్లేడ్లాగానా? అంటే రక్త కణాలు కట్టవుతాయేంటి? అవును. ఆ దెబ్బతిన్న రక్తనాళాల గుండా ఎర్ర రక్త కణాలు అంటే ఆర్బీసీస్ ప్రయాణిస్తున్నప్పుడు అవి అక్షరాలా ముక్కలుగా కోసుకుపోతాయి. డాక్టర్లు దీన్నే మైక్రో యాంజియోపాథిక్ హెమోలైటిక్ అనీమియా అంటారు. మై గాడ్! మరి దాన్ని శరీరం ఆపలేదా? ఆ గాయాలను మాన్పడానికి ప్లేట్లెట్స్ అన్నీ అక్కడికి చేరుకుని వాటి సంఖ్య విపరీతంగా పడిపోతుంది. దీన్నే థ్రోంబోసైటోపేనియా అంటారు. రక్త కణాల ముక్కలు, ప్లేట్లెట్ల గడ్డలు అన్నీ వెళ్లి కిడ్నీ ఫిల్టర్లో చిక్కుకుపోయి కిడ్నీ అకస్మాత్తుగా ఫెయిల్ అవుతుంది. ఈ మూడింటినీ కలిపి ఒక ట్రయాడ్ అంటారు. కేవలం కడుపులో వచ్చిన ఒక ఇన్ఫెక్షన్, ఒక బ్యాక్టీరియా కిడ్నీ ఫెయిల్యూర్ దాకా దారితీస్తుందన్నమాట. చాలా డేంజరస్ ఇది. మరి గుండెకు సంబంధించిన ఇన్ఫెక్షన్ అంటే ఎండోకార్డైటిస్ కూడా కిడ్నీని ఇలాగే ప్రభావితం చేస్తుందా? దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే మన శరీరంలోని ప్రతి అవయవం ఒకదానికొకటి ఎంత దగ్గరగా కనెక్ట్ అయ్యుందో అర్థమవుతుంది. ఎండోకార్డైటిస్లో గుండె కవాటాలకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. రోగికి జ్వరం, నీరసం మరియు గుండెలో ఒక కొత్త మర్మర్ వినిపిస్తుంది. మరి ఇది కిడ్నీకెలా వెడుతుంది? గుండెలోని ఆ ఇన్ఫెక్షన్పై మన రోగనిరోధక వ్యవస్థ దాడి చేసినప్పుడు ఏర్పడే ఇమ్యూన్ కాంప్లెక్సులు రక్తంలో విడుదలై అవి నేరుగా ప్రయాణించి కిడ్నీ వడపోత నాళాల్లో చిక్కుకుపోతాయి. అవి అక్కడ డిఫ్యూజ్ ప్రొలిఫరేటివ్ గ్లోమెరులోనెఫ్రైటిస్ను కలగజేసి కిడ్నీ ఫెయిల్యూర్కు దారితీస్తాయి. చూశారుగా గుండెలో ఇన్ఫెక్షన్ కిడ్నీని ఎలా దెబ్బతీసిందో? సో ఇదంతా విన్న తర్వాత దీని అర్థమేమిటంటారా? మన కిడ్నీలు కేవలం రక్తాన్ని శుభ్రపరిచే ఏదో ఒక నిశ్శబ్దమైన ఫిల్టర్లు మాత్రమే కాదు కదా? అవునండి, అవి అంతకన్నా చాలా ఎక్కువ. అవి శరీరంలో జరిగే ప్రతి రసాయన దాడిని, మన రోగనిరోధక వ్యవస్థ చేసే ప్రతి పొరపాటును, తీసుకునే ప్రతి మోతాదు మించిన మందును తమ మీద వేసుకుని భరించే మహాయోధుల్లాంటివి. ఖచ్చితంగా చెప్పారండి. మనం వేసుకునే ఒక చిన్న డయోరెటిక్ మందు లేదా వాంతుల వల్ల వచ్చే డీహైడ్రేషన్ నుంచి మొదలుపెడితే డయాబెటిస్ వల్ల వచ్చే మార్పులు, గుడ్ పాశ్చర్ లాంటి తీవ్రమైన ఆటోఇమ్యూన్ దాడుల వరకు శరీరంలో ఏ మూల, ఏ చిన్న డిస్టర్బెన్స్ జరిగినా అది అంతిమంగా కిడ్నీ యొక్క నిర్మాణాన్ని లేదా దాని అత్యంత సున్నితమైన ఆమ్లక్షార సమతుల్యతను కదిలించివేస్తుంది. ఈ అద్భుతమైన సమతుల్యత ఎలా పనిచేస్తుందో, ఎక్కడ విఫలమవుతోందో అర్థం చేసుకోవడం వైద్యశాస్త్రంలో అత్యంత కీలకం. నిజమే. కిడ్నీలు ఇన్ని రకాల యాసిడ్ దాడులను, కెమికల్ తుఫానులను, రోగ నిరోధక వ్యవస్థ బాంబులను తట్టుకొని ఎప్పటికప్పుడు తమను తాము కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఈ అద్భుతమైన బ్యాలెన్సింగ్ యాక్ట్ చూశాక నాకొక ఆలోచన వస్తోంది. ఏంటది? భవిష్యత్తులో మనం ఒకవేళ కృత్రిమ కిడ్నీలను లేదా అధునాతన నానో ఫిల్టర్లను తయారు చేస్తే అవి కేవలం రక్తాన్నే మెకానికల్గా శుద్ధి చేయడానికి పరిమితమవుతాయా? లేదా సహజ కిడ్నీల లాగానే రసాయన మార్పులను గ్రహించి మన శరీరంలోని ఇతర వ్యాధులకు, ఉదాహరణకు బ్లడ్ క్యాన్సర్ లేదా ఆటోఇమ్యూన్ వ్యాధులకు కూడా డ్రగ్స్ లేకుండా నేరుగా చికిత్స చేసే స్మార్ట్ అవయవాలుగా మారగలవా? అది నిజంగా ఒక ఫ్యాసినేటింగ్ ఆలోచన. అవును కదా? ఒక్కసారి ఊహించండి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఈ ఆసక్తికరమైన ఆలోచనతో ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం. కిడ్నీల గురించి వినేవారికి ఎన్నో కొత్త విషయాలు తెలిసే అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం.